చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. జతులను నేర్పావే, అడుగులకు అలకలు నేర్పావే, చినుకులకు కులుకులు నేర్పావే, నీవు జతగా ఆడుకుంటూ. విడువకుండా నీ జతగా నడుపుతుందా, నిన్ను చూస్తే కాలమంతా మరిచేంతగా. ఇంతలో ఇంతలా నన్ను నలువైపులా చేరి మారావు దారాల చిరుదివ్వెలా. ఋతువులకు జతులను నేర్పావే, అడుగులకు అలకలు నేర్పావే, చినుకులకు కులుకులు నేర్పావే, నీవు జతగా ఆడుకుంటూ. పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓసారి నీ నవ్వు వినిపించనా. ప్యాకప్ సెట్ తీసుకో, అవన్నీ ప్యాక్ చేయండి. సంపు. ఓకే సరే, మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. దయచేసి అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది నిర్ణయించే హక్కు మీరెప్పుడో కోల్పోయారు. నేను నా హక్కుల గురించో అధికారాల గురించో మాట్లాడడానికి సిద్ధంగా లేను మధు. ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఒకప్పుడు భ్రమపడి బ్రతికేదాన్ని. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకం గుడ్డి నమ్మకం అని అర్థమైన తర్వాత ఇంకా కళ్ళు మూసుకొని ఏమీ ఎరగనట్టు ఏమీ జరగనట్టు నేను ఇక్కడే ఉండలేను. నేనిప్పుడు నేను చేసిన తప్పుని సమర్థించుకోవడానికో సంజాయిషి ఇచ్చుకోవడానికో నీతో వాదించడానికో నిన్నిప్పుడు ఆపడం లేదు. మనస్ఫూర్తిగా నిజాయితీగా నిన్ను అడుగుతున్నాను. నేను చేసింది తప్పు, నన్ను క్షమించు. నువ్విక్కడే ఉండు. నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను.
ఆ నవ్వుకి అర్థం ఏంటి మధు? అంటే 1-2 గంటల ముందు వరకు కెమెరా ముందు యాక్టింగ్ కి